డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్ ట్రస్టు విజయ్ కుమార్ గారు వీలునామా రాసి ట్రస్ట్కి ఇచ్చారని చెప్పేసి వీళ్ళు ఆ వీలునామా ద్వారా ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ యొక్క విజయ్ కుమార్ ఇచ్చిన ఆ వీలునామా కాగితం విజయ్ కుమార్ రాసింది కాదు. ప్లస్ విజయ్ కుమార్ కానీ రాసి ఉంటే ఆ సంతకం ఎప్పుడు పెట్టింది, ఎవరు పెట్టారు, అది ల్యాబ్ ద్వారా దాన్ని టెస్ట్ చేయించాలి. తర్వాత అలాగే ఆయన పెట్టిన ఒక పేపర్లో పెట్టే సంతకం ఏ పేపర్ మీద పెట్టారు, ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టారు, దీన్ని ట్రస్ట్ సభ్యుల్ని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం కూడా ఇట్లాంటి దొంగ వీలునామాలను సృష్టించిన వాళ్ళని కూడా చర్య తీసుకోవాలని గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. ఈరోజు మా ట్రస్ట్ సభ్యులు కానీ బయట వాళ్ళకి కానీ ఇది అందరి నోట జరుగుతున్న వాస్తవం. కాబట్టి దీన్ని మీరు గ్రహించి విజయ్ కుమార్ వీలునామా ఆయన రాశాడు అనేది తేటతెల్లం చేయాలి. కోర్టు ద్వారా కానీ దానికి సపరేట్ విజిలెన్స్ కానీ ఏర్పాటు చేసి గవర్నమెంట్ దీని మీద సరైన చర్య తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి దొంగ ట్రస్టులు ఉపయోగించి వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం సరైన విధానం కాదని చెప్తున్నాం. అలాగే జీవికే మిత్ర మండలి తరపున దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆయన ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదు ఈ ట్రస్ట్ ద్వారా. అలాగే ట్రస్ట్లోని సభ్యులు కూడా దీంట్లో కొంతమంది రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ట్రస్టులు ఉన్న సభ్యులు ఈ ఆస్తిని దీన్ని వాళ్ళ కోరికల ప్రకారము బయటికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ లక్షలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద చర్య తీసుకొని వీళ్ళపై కఠినమైన నిజ నిర్ధారణ చేసి వీళ్ళని కఠిన శిక్షలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం.